హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఈరోజు మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో సగం షూట్ చేశాను, ఈరోజు మార్నింగ్ టైంలో సగం షూట్ చేశాను. ఇది వచ్చేసి నిన్న నైట్ టైం అండి. చెప్పాను కదా నిన్న సగం షూట్ చేశానని. చికెన్ కర్రీ చేస్తున్నాను. నిన్న మార్నింగ్ టైంలో చికెన్ బగారా రైస్ చేశాను, అది కొంచెమే ఉంది. మళ్ళీ ఇంకేం కర్రీ చేస్తానని చెప్పేసి మళ్ళీ చికెన్ తెప్పించాను అనమాట. ఓకే, ఇంకా అదైతే నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. మేము అంతకన్నా ముందు బయటికి వెళ్ళొచ్చామండి. ఫ్రూట్స్ తీసుకొచ్చుకుందాం, ఇంట్లో ఏం లేవని చెప్పేసి ఫ్రూట్స్ కొరకని చెప్పి కిందికి దిగి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చుకున్నాము. అంటే మాకు రెగ్యులర్గా ఉండాల్సిందే ఇంట్లో, ఖచ్చితంగా అయిపోయినాయి అందుకని చెప్పేసి వెళ్ళినాము. నేను వెళ్ళే ముందే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని అన్ని మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసేసి మ్యారినేట్ చేశాను అనమాట. మ్యారినేట్ చేసి ఇంకా బయటికి వెళ్ళి వచ్చాను. చూడండి, ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, మెంతులు వేసాను. ఫస్ట్ ఏంటంటే ఆనియన్ కట్ చేయడం మర్చిపోయానండి. ఇంకా చూడండి, ఆనియన్ అయితే ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. అన్నీ ఉండాలి కదా, అన్నీ ఉంటేనే బాగుంటుంది. మామూలుగా నేను నిన్న మార్నింగ్ వండాను చూడండి కర్రీ, అందులో వాటర్ వేసి కర్రీ చేస్తే బాగాలేదండి, వాస్తవానికి అసలు బాగాలేదు. ఇంకా ఎందుకో తెలియదు, కొంచెం బాగాలేదు అంటే బాగానే ఉంది, కానీ వాటర్ వేసిన దానికి ఇట్లా మ్యారినేట్ చేసి కలిపి పెట్టుకుని వండుకున్న చికెన్కి చాలా తేడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లా నేను ఎప్పుడు ఇలానే వండుతాను, మ్యారినేట్ చేసి అన్నీ కలిపి పెట్టేసుకుంటాను. ఓకే, ఈ ఆనియన్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది, సరేలే అని చెప్పేసి అది పడేసాను. ఇంకా ఇదంతా చూడండి, నేను వంట చేసిందంటే నా గ్యాస్ పొయ్యి చుట్టూ అన్ని గిన్నెలే ఉంటాయి అండ్ స్పేస్ అనేది ఎక్కువ ఉండదు, అస్సలు స్పేస్ లేదు మాకు, చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడే ఒక గ్యాస్ పొయ్యి, దాని చుట్టూ అటుకొని ఇటుకొని పెట్టేసరికి ఇంకేమీ ఉండదు అండి. ఏదైనా టేబుల్ లాంటిది పెట్టేసుకుందామని కూడా ప్లేస్ కూడా ఎక్కువ లేదు మాకు, ఖాళీ ప్లేసు. సరే అని చెప్పేసి నేనైతే ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ ఉన్నాను. 5 సంవత్సరాల నుండి మేము ఇంట్లోకి వచ్చి అయితే 5 years అవుతుందండి. త్వరలో మారుతాము, చూద్దాము మళ్ళీ ఎలాంటి ఇల్లు వస్తుందో మాకైతే. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక్కడ నేను టమాటో వేసానండి, టమాటో వేసింది అయితే చూపించలేదు. అసలు ఎంత బాగుంటుందండి ఇట్లా కలిపి పెట్టుకుంటే, అన్ని మసాలాలు, ఉప్పు, కారం కలిపి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. ఓకే, అయిపోయినట్టే ఒక 1 minute అట్లా ఉంచేసి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. బంద్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఇక్కడైతే నేను ఈరోజు షూట్ చేశానండి. చూడండి, ఇక్కడ ఏంటంటే నేను పొద్దున్నే లేవగానే నాకు బాధ అనిపిస్తుందండి. ఇది మొన్న దోశలు వేస్తే రాలేదు, దీంట్లో ఏదో అయింది దీనికి. ఒకసారి మంచిగా వచ్చిందంటే ఒకసారి మంచిగా రాదు. ఇదేం దరిద్రమో నాకు అర్థమే కాదు అసలు. ఈ పెంకతోటి ఇది నాన్ స్టిక్ పెనం, మళ్ళీ ఉట్టిది కూడా కాదు. అట్లా ఇయ్యంగానే అట్లా వస్తుంది ఒక్కొక్కసారి అయితే మస్తు ఇబ్బంది పెడుతుందండి. చాలా బాధ అనిపిస్తుంది నాకు, ఏదో పోగొట్టుకున్నట్లే అనిపిస్తూ ఉంటుంది దీంతో. నేను దోశలు చేయడం తక్కువైనా సరే ఎప్పుడు చేసినా మంచిగా వస్తాయి, ఒక్కోసారి అసలు మంచిగా రావండి. పిండి అంతా వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది, పడేయడము, లేదంటే దోశ వేసి మధ్యలో ఖరాబ్ చేసి దాన్ని పడేయడము, మాడవడము, ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఈసారి అయితే నేను ఒకటి ఏమనుకున్నానంటే, పైన ఉండే మాడ అంత ఉంటుంది కదా, లైన్స్ పడకుండా 1 గంట తీసుకొని అట్లా కాడ తీసుకొని వేడి చేసుకుంటూ పొద్దున్న నుండి నేను గీకుతానే ఉన్నాను. ఫస్ట్ అయితే ఒకసారి మొత్తం తీసేసానండి, అది చూపించలేదు. ఇంకా వీడియో చేయాలి అనే థాట్ రాలేదు. సరే ఎట్లా చేస్తున్నాం కదా, వీడియో చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా ఇదైతే గీరుతున్నాను. పైన మొత్తం వైట్ వచ్చేసింది చూడండి. ఇదంతా క్లీన్ చేసేసుకుందాం. దీనిపైన వంట సోడా, బేకింగ్ సోడా, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి నిమ్మకాయ వేసి రుద్దితే పోతుందని చెప్తున్నారు, కానీ ఇంకా నా దగ్గర అది 2 లేవు. చూడండి, ఇదంతా ఇంతవరకు అయితే స్మూత్గా ఉందండి, మంచిగా స్మూత్గా ఉంది. అది కలర్ మాత్రమే, ఇంతకుముందు అయితే బర్గ్గా ఉండేది. సరే చూద్దాము ఎలా వస్తుందో అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ వెలిగించి స్టవ్ అది ఏమంటారు పెంక పెట్టేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసి ఇంకా ఆనియన్ తోటి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే దోశ బాగా వస్తుంది అనేది నా ఫీలింగ్. ఒక్కోసారి బాగా వస్తుందండి, ఒక్కోసారి ఏమవుతుందో తెలియదు. నాకు దోశ మంచిగా రాకపోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. పెంక పనికిరాదా అయింది అనిపిస్తుంది. ఇక
ఒక్కోసారి మంచిగా వస్తూ ఉంటుంది. సరే చూడండి ఎలా వస్తుందో చూద్దాము. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుంది అన్న నమ్మకము. సరే ఇదైతే మంచి గాలింది కదా. ఒక్కొక్కసారి అయితే మంచిగా పర్ఫెక్ట్గా వేయగానే ఇట్లా ఎడ్జస్ట్ లేస్తూ ఉంటాయి, మంచిగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత వేస్ట్ అయిపోయింది, ఎంత వేస్ట్ అయిపోయిందండి నాకు. ఎందువలన చిన్న మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో తెలియదు. సరే దాని సంగతి అయితే తర్వాత. ఇంకా దోశ అయితే వేరే పెంక తీసుకున్నాను. ఇది స్మూత్గా ఉంటుంది, మామూలు పెంక. ఆమ్లెట్ వేస్తాను, చపాతీ చేస్తానండి దీనిపైన ఎట్లా వస్తుందో చూసేద్దాము. పిండి మొన్ననే వేస్ట్ చేశానండి, రెడ్ రైస్ దోశ చేద్దామని చెప్పేసి మొత్తం ఆ రోజు అంతే వేస్ట్ అయిపోయింది, పిండి అంతా పడేసాను. ఈరోజు కూడా ఇక పడేస్తే ఏమో ఉంటుంది, ఎట్నో ఒకట్లా ట్రై చేయాలి అని చెప్పేసి నేనైతే ఈ పెంక పెట్టి చేస్తున్నాను అనమాట. ఓకే పర్లేదు, చూడండి మంచిగానే వస్తున్నాయి. ఇంకా వేస్ట్ పెంకనైతే అసలు ఎప్పుడు యూజ్ చేయను, వేస్ట్ పడేస్తాయి. నాకు అంత చికాకు వచ్చింది దాని. ఇక్కడైతే ఇక దోశ పిండి మొత్తం ఎట్లా ఒకట్లా వేసినా కానీ మస్తు సాఫ్ట్గా వచ్చినాయండి, స్మూత్గా. ఆ పెంక మీద వేరేలాగా వచ్చింది, క్రిస్పీగా మంచిగా వచ్చాయి. కానీ దీని మీద టేస్ట్ వేరేలాగా ఉంది. టేస్ట్ ఎందుకో మరి పెంకను బట్టి ఏమో తెలియదు, కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది, చాలా బాగున్నాయి. అడ్జస్ట్ చేసి పిండి మొత్తం వేసేసానండి. నేను ఎప్పుడు దోశ చేసినా కూడా దీనిపైనే చేస్తాను. దాని మీద పిండి వేసి వేస్ట్ చేయడము, ఇక దాన్ని కాల్చడం నాకు ఇష్టం లేదు, దాన్ని ఎక్కడన్నా పడేయడమే బెస్ట్. ఓకే ఇంక ఇదైతే చూసారు కదా, దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా వస్తున్నాయండి దోశలు అయితే, నాకు చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా. ఓకే ఈ దోశలన్నీ వేసుకొని హాట్ బాక్స్లో ఉంచి మూత పెట్టేశాను అనమాట. నేనైతే ఈరోజు పొద్దున్నే స్నానం చేసుకున్నాను 6కి. వేడినీళ్ళు ఇవ్వగానే వేడినీళ్ళు కాబెట్టుకొని, పండగ కదండి, ఇంకా వేడినీళ్ళు కాబెట్టేసుకొని తల స్నానం చేసి తర్వాత గ్యాస్ పై శుభ్రం చేసి దోశలు చేస్తున్నాను. అంట్లు కడిగేసాను అంతకన్నా ముందే. ఈ అంట్లు పని ఇదంతా అయిపోయింది. ఇంకా తర్వాత బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి ఇల్లు తుడుచుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అండి, వంట చేయాలి. ఓకే చూసారు కదా, ఇప్పుడైతే ఇక నేను దోశలన్నీ అయిపోయినాయి, హాట్ బాక్స్లో వేసేస్తున్నాను. ఇక్కడేమో నేను పప్పు చేస్తున్నానండి. పప్పు కొరకు మొత్తం నానబెట్టుకున్నాను పెసరపప్పు అయితే, అది నానుతుంది. అంతకన్నా ముందే రైస్ నానబెట్టాను. కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వేసేసుకుందాము. చూడండి ఇవన్నీ వేసుకుంటేనే పప్పు కదా, ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా కూడా బాగుండదండి. అందుకని చెప్పేసి నేనైతే అన్నీ వేసేసుకుంటాను. ఇంకా పసుపు వేసుకుందాము, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ మధ్య పప్పులో అల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తాలింపులో ఎల్లిపాయలు వేసినా సరే అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును అయితే ఇందులోకి వేసేసుకుందాము. కందిపప్పు అనేది నాకు తినబుద్ధి కాదు, పైగా కొంచెం లేట్గా ఉడుకుతూ ఉంటుంది. ఇది చూడండి తొందరగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. నేను టమాటో వేసాను, ఎసరు పోసాను, కారం వేసాను, మంచిగా ఉడికింది. ఇంకేముందులే ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పేసి నేను మొత్తం ఏమి ఇక కారం వేసేటప్పుడు ఉప్పు వేసేటప్పుడు ఏం చూపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను నాన్నకి కొంచెం పప్పు వేసి అన్నం తినిపించాను. వేడివేడి అన్నంలో పప్పు సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి నా దోశలు సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చినాయి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫైనల్గా ఇక 11 అయిపోయింది టైం వచ్చేసి. మార్నింగ్ నేనైతే దోశలు తింటున్నాను. ఇందులో నైట్ చికెన్ ఉంటే వేసుకొని తింటున్నాను. ఆయిల్ మొత్తం పైన తేలింది, గ్రేవీ అడుక్కి వెళ్ళిపోయిందండి. ఓకే ఏదైతే నేను దోశలో చికెన్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇదండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.